సంక్రాంతి వచ్చి ఆల్మోస్ట్ పండగ కూడా అయిపోవచ్చింది. పండగ అయిపోయిందనే బాధ కన్నా హాస్టల్కి వెళ్ళాలనే బాధ ఎక్కువైపోయింది. ఇల్లు, ఫ్యామిలీ, పేరెంట్స్, పెట్స్ అన్నీ వదిలేసి దూరంగా ఎక్కడో ఒక దగ్గర ఒక హాస్టల్లో బతకడం, ఎవరూ లేని వాళ్ళలాగా వాడు పెట్టే ఉప్పు కారం లేని తిండి తినడం అనేది చాలా చాలా హార్డ్ థింగ్. ఇక్కడ ఉన్న వాళ్ళు ఏంట్రా సిటీకి వెళ్ళి బతుకుతున్నావు, లక్షలు సంపాదిస్తున్నావు అంటారు. అక్కడ అన్నంత ఏమీ ఉండదు అనేది చెప్పలేం. ప్రెస్టేజ్ ఇష్యూ. మిస్ యూ మమ్మీ, మిస్ యూ డాడీ అని కూడా చెప్పలేం. అంటే జనరల్గా మిడిల్ క్లాస్లో మిస్ యూలు, లవ్ యూలు చెప్పుకోవడం అనేది షో హ్యాస్ టు గో ఆన్ అన్నట్టుగా అలవాటు పడిపోయి అడ్జస్ట్ అవ్వడం తప్పితే చేసేదైతే ఏం లేదు. లాస్ట్ టైము ఇలాగే హైదరాబాద్ వెళ్ళేటప్పుడు ఎవరికో ఏదో అయిపోయినట్టు ఊరుమని ఏడుస్తూ వెళ్ళాను. అంత మంచిగా అవ్వలేదు. సో లిటరలీ ఏడుపు వచ్చినా ఏడుచుకోలేని పరిస్థితులు అయిపోయింది. ఎందుకు మరి సొంత ఊర్లోనే ఉండొచ్చు కదా, ఇక్కడ ఏదో చూసుకోవచ్చు కదా అంటే ఇది అందరికీ తెలిసిన ఫ్యాక్టేనబ్బా. ఇప్పుడు ఇక్కడే ఇండస్ట్రీస్ ఉంటే ఎక్కడికో వెళ్ళి అప్పులు పెట్టుకొని, రెంటులు పెట్టుకొని వేరే చోట ఎవరు ఉండడానికి పిచ్చి వాళ్ళే ఎవరు ఉండరు కదా. ఇక్కడ ఆపర్చునిటీస్ లేకే ఇంకా బయటికి వెళ్ళడం. ఇంకా అబ్బాయిలకి ఒక స్పెషల్ ఏమంటారు వర్డ్ కూడా రావట్లేదు నాకు. అంటే వాళ్ళు ఒక జాబ్ చేసి స్థిరపడ్డాక ఫ్యామిలీని, పేరెంట్స్ని తీసుకెళ్ళగలిసేది వాళ్ళకు ఉంటుంది. ఆ లగ్జరీ వాళ్ళకు ఉంటుంది, లగ్జరీ ఉంటుంది. కానీ అమ్మాయిలకి ఎలా అయిపోతుందంటే బీటెక్ మంచి కాలేజ్లో చదవాలంటే హాస్టల్కి వెళ్ళి వేరే ఊరిలో చదవాలి. జాబ్ రావాలంటే ఇంటి నుంచి మళ్ళీ వేరే ఊరు వెళ్ళి జాబ్ చేయాలి. పెళ్ళి చేసుకోవాలంటే మళ్ళీ వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి సంసారం చేయాలి. ఇలా వేరే ఇల్లు, వేరే ఊరు అనేది ఒక అలవాటు పడిపోయే విషయంలో అయిపోతుంది. అంటే పేరెంట్స్తో ఉందాం, పీస్ఫుల్గా ఉందాం, లేదా వాళ్ళతో మనం ఉందాం అనేది అదొక ఎక్స్ట్రా లగ్జరీలా అయిపోతుంది. అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా అది రియాలిటీ, అది ఫ్యాక్ట్. మీలో ఎంతమంది కూడా అలానే అనుకుంటున్నారో కూడా కమెంట్ డౌన్ బిలో. బస్ స్టాప్లో ఫుల్ జనాల్ని చూసి చిన్న గొర్రెలం మేము చిన్న గొర్రెలం అనే మ్యూజిక్ గుర్తొచ్చింది. మొత్తానికైతే మళ్ళీ హైదరాబాద్ స్టార్ట్ అయిపోయింది. బాయ్ బాయ్ సొంతూరు, మళ్ళీ కలుద్దాం.